జాను అయితే నా ప్రతి పనిలోని ఇన్వాల్వ్ అవుతది. మోస్ట్‌లీ వాటర్ ఉన్నాయి అంటే ఆ వర్క్‌లోని కంపల్సరీ ఇన్వాల్వ్ అయ్యే అవుతది. సో, చలిగా ఉంది కదా అని చెప్పి హాట్ వాటరే తాగుతున్నాం అనమాట. చాలా చలెక్కువుంది మేముండే దగ్గర. ఇంక ఈరోజు రిషి స్కూల్ నుంచి వచ్చిన వెంటనే మమ్మీ వేడి వేడిగా ఏమైనా కావాలి అంటే ఇంట్లో ఫ్రెంచ్ ఫ్రైస్ తప్ప ఏం లేవు. మామూలుగా అయితే రైస్, సాంబార్ ఏమైనా పెడతాను. బట్ ఇంకా అడిగింది కాబట్టి ఫస్ట్ అయితే ఇవి పొటాటో ఫ్రైస్ చేస్తున్నాను, ఫ్రెంచ్ ఫ్రైస్. ఇంట్లోనే ఒక ప్యాకెట్ తెచ్చిపెట్టుకుంటే అప్పుడప్పుడు వాళ్ళు అడిగినప్పుడు చేసిస్తాను అనమాట. ప్లెయిన్‌గా సాల్ట్ ఏసి ఇచ్చేస్తే స్నాక్స్ లాగా సాస్‌లో డిప్ చేసుకొని హ్యాపీగా ఇద్దరు ఎంజాయ్ చేస్తారు. ఎవ్రీడేలా ఉండదు. బట్ అప్పుడప్పుడు వాళ్ళు అడిగింది కూడా చేయాలి కదా! అండ్ బెడ్‌షీట్స్ ఎక్కడ తీసుకోవాలా అని ఆలోచిస్తే ఇంక మింత్రాలో ఒకసారి ట్రై చేద్దామని అనిపించింది. సో, 2 బెడ్‌షీట్స్, సింగిల్ బెడ్‌షీట్స్ తీసుకున్నాను. అండ్ వాళ్ళు పడుకోవడం కూడా సింగిల్ కాట్ ఉంటుంది కదా! దానికోసం ఫస్ట్. తర్వాత అవి బాగుంటాయి కింగ్ సైజ్ తీసుకుందాము అని చెప్పి. సో, ఫస్ట్ అయితే ఓపెన్ చేయగానే ఇలా మొత్తం అంటే ప్యాటర్న్ బాగా అనిపించింది. ఇలాంటి కొంచెం కార్టూన్ థీమ్ ఉండేవైతే వాళ్ళు బాగా ఇష్టపడతారు కదా! సో, అందుకు ఇలాంటివి తీసుకున్నాను. అండ్ మోస్ట్‌లీ డార్క్ కలర్స్ బెస్ట్ అనిపిస్తది. నాకైతే పర్సనలీ లైట్ కలర్స్ ఇష్టం. బట్ ఇంకా పిల్లల దగ్గర అయితే కొంచెం డార్కే బెస్ట్ అనిపిస్తది. సో, ఇంకా ఇదైతే తీసుకున్నాను. మొత్తం యూనివర్స్ ఉంటుంది కదా! ఆ థీమ్ వచ్చిందనమాట. కంప్లీట్‌గా వేసిన తర్వాత ఇలా ఉంది. చాలా బాగుంది కదా! సో, లుక్ అయితే చాలా బాగా అనిపించింది. వేస్తే రూమ్ లుక్కే మారిపోయింది. మొత్తం కార్టూన్ థీమ్ కదా! అండ్ ఇది కూడా సింగిల్ కాట్‌కే తీసుకున్నాను. కొంచెం లైట్ కలర్ తీసుకున్నాను. అకేషనల్‌గా అలా వేస్తే కూడా బాగుంటుంది కదా! సో, మొత్తం లీఫ్ ప్రింట్ వచ్చి అండ్ సైజ్ కూడా పెద్దగానే వచ్చింది. అంటే మనకి ఒక పక్క చిన్నది, ఒక పక్క వేసిన తర్వాత అలా అడ్జస్టబుల్‌గా అలా ఏం లేదు. మంచి ఎనఫ్ సైజ్ వచ్చిందనమాట. అండ్ ఫ్యాబ్రిక్ అయితే సూపర్ సాఫ్ట్ ఉంది ఇది. ఓవరాల్‌గా 2 బెడ్‌షీట్స్ కూడా మనం ఆర్డర్ చేసినప్పుడు ఎలా చూస్తామో బయట కూడా అలాగే ఉన్నాయి. సో, నేనైతే సూపర్ సాటిస్ఫైడ్. ప్రోడక్ట్ లింక్స్ అనేవి నేను ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. అండ్ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకేమైనా ఉంటే కమెంట్ చేసి చెప్పేయండి. సో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.